ముఖ్యంగా చూసుకుంటే సార్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ సీట్ని త్యాగం చేసినటువంటి వర్మ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసే ఆ విషయంలో పిఠాపురంలో. సో మరి ఈరోజు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు తప్పితే అది ఇది కూడా కుటుంబ పాలన కింద తయారైందని చెప్పేసి చాలా రకాల విమర్శలు వస్తాయి. కానీ పార్టీ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కోసం పవన్ కళ్యాణ్ కోసం ఆ సీట్ త్యాగం చేసినటువంటి వర్మ పరిస్థితి ఏంటనేది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడుది కుటుంబ పాలన అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే పవన్ కళ్యాణ్ కూడా కుటుంబ పార్టీ లాగానే తయారైంది అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి సార్. మరి వీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు సార్. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఉన్నా కూడా ఏ ప్రాంతీయ పార్టీ అయినా కూడా అక్కడ దేవిలాల్ కావచ్చు, ములాయం సింగ్ కావచ్చు, చరణ్ సింగ్ కావచ్చు, బహుగుణ కావచ్చు, ఇక్కడ అన్నా డిఎంకే అయితే జరగలేదు అనుకోండి, డిఎంకే కావచ్చు, ఇక్కడ దేవగౌడ పార్టీ కావచ్చు, ఏ రీజనల్ పార్టీ అయినా బిజు పట్నాయక్ కావచ్చు, ఎనీ ప్రాంతీయ పార్టీలు అక్కడ లల్లు కావచ్చు, కుటుంబ పార్టీ ఉంటుంది. వర్మ అనతను టీడీపీ, అవును టీడీపీ కోటాలు అతను పీడపురం అండి, అతను చెడిపోయింది. ఇవ్వవలసింది ఏదైతుందో చంద్రబాబు గారు, దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్సీ, ఒక బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు కనుక 21 అసెంబ్లీ అతనికి, 5లో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు కనుక ఆ ఎమ్మెల్సీ కోటాలో అతని అన్నను పెట్టుకున్నాడు, తప్పలేదు. వర్మ ఇచ్చేది ఎవరు? చంద్రబాబు, టీడీపీ. అక్కడ కూడా ఈ కులగన ఇష్యూ వచ్చినప్పుడు ఒకటేమో నాయుడు గారు, నేను అనుకుంటున్న బోయా బీసీ కింద వస్తాడు, కర్నూలు. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం.